టనల్లో చిక్కుకున్న 8 మందిని గుర్తించే ప్రక్రియ వేగవంతమైంది. 200 మీటర్ల పాటు నీళ్లు బురద నిండిపోయి ఉండటంతో ఎల్ఎన్టీ నుండి కొత్త పరికరాలను తెప్పించింది ప్రభుత్వం. టనల్లోకి పంపేందుకు ఫ్లెక్సీ ప్రోబ్ పరికరాలని సిద్ధం చేశారు. కెమెరా అనుసంధానం చేసిన కేబుల్స్ తో ఈ ఆపరేషన్ చేపడతారు. నీళ్లు బురద నిండిన ప్రాంతంలో చిక్కుకున్న మనుషులను గుర్తించేందుకు ఈ ఫ్లెక్సీ ప్రోబ్ పరికరాన్ని వాడతారు. మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ఆక్వా ఐతో పాటు ఫ్లెక్సీ ప్రోబ్ పరికరం. ఆక్వా ఐ నీళ్ళల్లో ఉన్న వాళ్ళని గుర్తించే పరికరం 50 మీటర్ల వరకు నీళ్ళలో ఉన్న వాళ్ళని గుర్తిస్తుంది. ఇక ఫ్లెక్సీ ప్రోబ్ కూడా బురద నీళ్ళల్లో చిక్కుకున్న వాళ్ళని గుర్తించే ఈ పరికరాన్ని తీసుకొచ్చారు. సో దీని ద్వారా ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కెమెరా అనుసంధానం చేసిన కేబుల్స్ తో ఈ ఆపరేషన్ ని చేపడతారు. టనల్లోకి ఫ్లెక్సీ ప్రోబ్ పరికరాల్ని పంపేందుకు కూడా సిద్ధం చేసిన విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఫ్లెక్సీ ప్రోబ్. ఈ ఫ్లెక్సీ ప్రోబ్ ద్వారా మనుషుల్ని గుర్తించడానికి సులువుగా ఉంటుంది. బురద అలాగే నీళ్ళల్లో నిండిన ప్రాంతంలో మనుషులను గుర్తించడం చాలా కష్టతరం. అటువంటప్పుడు ఇటువంటి పరికరాల్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు యూజ్ చేస్తున్న పరికరం ఫ్లెక్సీ ప్రోబ్. సో ఈ పరికరాన్ని లోపలికి పంపించి అక్కడ నీళ్లు బురద నిండిన ప్రాంతంలో మనుషులు ఉన్నారా, ఎక్కడున్నారు, సరిగ్గా ఏ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు అన్నది ఈ పరికరం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది.